యాక్చువల్‌గా మనకు ఒక మంచి సువర్ణ అవకాశం కార్పొరేషన్ అనేది. ఎందుకంటే ప్రొద్దుటూరు, చుట్టుపక్కల పంచాయతీలు, కొత్తపల్లి, అమృతనగర్ అన్నీ పెద్ద పెద్ద పంచాయతీలన్నీ ఉన్నాయి. కార్పొరేషన్ అవుతే మనకు చాలా లాభాలు కలిగే అవకాశం ఉంది. సో, దీని మీద గవర్నమెంట్ కూడా అందరి అభిప్రాయ సేకరణ చేసినారు ఈ ప్రతిపాదన మీద. అందరూ కూడా పాజిటివ్‌గా ఇచ్చారు. ఎందుకంటే మనందరికీ తెలుసు. మనకు మున్సిపాలిటీ ఉండేకి అడ్వాంటేజ్ ఏమి, కార్పొరేషన్ అయితే అడ్వాంటేజ్ ఏమి అనేది. ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు మన భూమి విలువ కూడా ఇప్పుడు ₹100 పలికే భూమి అప్పుడు ₹1000 అవుతుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఈవెన్ మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పుడు ఇక్కడ కార్పొరేషన్ అవుతే ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ రావాల్సింది ఉంటుంది. మనకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ మనకు అంటే ఫెసిలిటీస్ అన్ని ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మనకు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ మనకు ప్రొద్దుటూరు అనేది సెకండ్ బాంబేగా మనం రీచ్ చేస్తున్నాం. కమర్షియల్ గా, రియల్ ఎస్టేట్ గా దీనికి అనుబంధ సంస్థలు అన్ని కూడా మనకు ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగవుతాయి. సో కార్పొరేషన్ అవుతే అలాంటి పంచాయతీలకి, ప్రొద్దుటూరు పట్టణానికి కూడా మేలైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మనది కూడా స్మార్ట్ సిటీగా అవుతుంది. ఇక్కడ ఎక్కువ అంటే రిక్రియేషన్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ప్రొద్దుటూరే ఒక రాయలసీమలో ఒక మంచి అభివృద్ధి చెందిన నగరంగా తీర్చుకునేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో కార్పొరేషన్ వస్తే అందరికీ మనకు మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఆల్రెడీ ఇది ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఎస్ఐఆర్ ఇవన్నీ గవర్నమెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో డేటా అంతా కలెక్ట్ చేస్తూ ఉంది. ఆ బేస్ ఏదైనా సరే ప్రతిదీ కూడా అంటే సైంటిఫిక్ మెథడ్ లోనే వెళ్ళాలి అనేది అందరికీ మనకు తెలుసు. ఆ దృక్పథంతోనే గవర్నమెంట్ వెళ్తూ ఉందనేదే నా భావన. సో ఆ బేసిస్ చేసుకొని 41 వార్డులని 52 వార్డ్స్ గా చేస్తుంది అనేది నా అభిప్రాయం. కరెక్ట్ ప్రొసీజర్ కనుక ఫాలో కాకపోతే ఎలక్షన్స్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ప్రోస్ అండ్ కాన్స్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. సో we should wait and see what the court will deliver it verdict. ఇది మనకు అందరికీ నిధులు రాకపోతే మనకు అందరికీ తెలుసు 16,000 కోట్ల నిధులే ఏమో సంథింగ్ మన 14th or 15th కమిషన్ అనుకుంటాను. దాంట్లో నిధులు రావాలి. అదే రాకపోతే అందరం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మనకు ఎలక్షన్స్ జరపాలనే దృక్పథంతో ఉంది అనేది మనం మున్సిపాలిటీ కార్పొరేషన్ చేయాలన్న ప్రయత్నం ఆగిపోయింది. తిరిగి 41 వార్డులను 52 వార్డులుగా మార్చేసి ఎన్నికలకు ప్రభుత్వం ఆలోచన అభిప్రాయం. ఆల్రెడీ ఇది ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఎస్ఐఆర్ ఇవన్నీ గవర్నమెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో డేటా అంతా కలెక్ట్ చేస్తూ ఉంది. ఆ బేస్ ఏదైనా సరే ప్రతిదీ కూడా అంటే సైంటిఫిక్ మెథడ్ లోనే వెళ్ళాలి అనేది అందరికీ మనకు తెలుసు. ఆ దృక్పథంతోనే గవర్నమెంట్ వెళ్తూ ఉందనేదే నా భావన. సో ఆ బేసిస్ చేసుకొని 41 వార్డులని 52 వార్డ్స్ గా చేస్తుంది అనేది నా అభిప్రాయం. అది ఖచ్చితంగా అంటే కరెక్ట్ ప్రొసీజర్ కనుక ఫాలో కాకపోతే ఎలక్షన్స్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ప్రోస్ అండ్ కాన్స్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది. సో we should wait and see what the court will deliver it verdict. ఇది మనకు అందరికీ నిధులు రాకపోతే మనకు అందరికీ తెలుసు 16,000 కోట్ల నిధులే ఏమో సంథింగ్ మన 14th or 15th కమిషన్ అనుకుంటాను. దాంట్లో నిధులు రావాలి. అదే రాకపోతే అందరం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మనకు ఎలక్షన్స్ జరపాలనే దృక్పథంతో ఉంది. యాక్చువల్గా మనకు ఒక మంచి సువర్ణ అవకాశం కార్పొరేషన్ అనేది. ఎందుకంటే ప్రొద్దుటూరు, చుట్టుపక్కల పంచాయతీలు, కొత్తపల్లి, అమృతనగర్ అన్ని పెద్ద పెద్ద పంచాయతీలన్నీ ఉన్నాయి. కార్పొరేషన్ అవుతే మనకు చాలా లాభాలు కలిగే అవకాశం ఉంది. సో దీని మీద గవర్నమెంట్ కూడా అందరి అభిప్రాయ సేకరణ చేసినారు ఈ ప్రతిపాదన మీద.
అందరూ కూడా పాజిటివ్గా ఇచ్చారు. ఎందుకంటే మనందరికీ తెలుసు మనకు మున్సిపాలిటీ ఉండేకి అడ్వాంటేజ్ ఏమి, కార్పొరేషన్ అయితే అడ్వాంటేజ్ ఏమి అనేది. ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు మన భూమి విలువ కూడా ఇప్పుడు ₹100 పలికే భూమి అప్పుడు ₹1000 అవుతుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఈవెన్ మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పుడు ఇక్కడ కార్పొరేషన్ అవుతే ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ రావాల్సింది ఉంటుంది. మనకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ మనకు అంటే ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మనకు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ మనకు ప్రొద్దుటూరు అనేది సెకండ్ బాంబేగా మనం ట్రీట్ చేస్తున్నాం. కమర్షియల్గా, రియల్ ఎస్టేట్గా దీనికి అనుబంధ సంస్థలు అన్నీ కూడా మనకు ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగవుతాయి. సో కార్పొరేషన్ అవుతే అలాంటి పంచాయతీలకి ప్రొద్దుటూరు పట్టణానికి కూడా మేలైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మనది కూడా స్మార్ట్ సిటీగా అవుతుంది. ఇక్కడ ఎక్కువ అంటే రిక్రియేషన్వి పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ప్రొద్దుటూరే ఒక రాయలసీమలో ఒక మంచి అభివృద్ధి చెందిన నగరంగా తీర్చుకునేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో కార్పొరేషన్ వస్తే అందరికీ మనకు మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం.